అందరికీ నమస్కారం. మన ప్రకృతి వ్యాలీ సమీపంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ఆ మార్గంలో అరకుకి ఒక 30 కిలోమీటర్ల ముందు కాశీపట్నం అనే చోట గిరిజన వారపు సంత ప్రతి బుధవారం జరుగుతుంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి ఇంచుమించు ఒక 100 గిరిజన తండాల నుంచి 100కి పైగా గిరిజన తండాల నుంచి గిరిజనులు ఈ సంతలోకి వచ్చి వారికి కావాల్సిన వారి దగ్గర ఉన్న వస్తువులు అమ్ముకుని ఆ గుమ్మడికాయలు, వారి దగ్గర పండిన కూరగాయలు, అడవిలో దొరికే అవి ఇక్కడ అమ్మి ఆ సరుకులు కొనుక్కుని వెళ్తారు. చాలా పేదరికంలో ఉంటారు. మరి వీళ్ళకి సరి అయిన ఆహారం తీసుకునే అది లేదు. చాలా వెనకబడి ఉన్నారు. విశాఖపట్నానికి ఇంత దగ్గర ప్రాంతంలో ఆకలితో ఉండే ఇంత పేద గిరిజనులు చాలా పేదరికంతో ఉంటారు. వీళ్ళందరికీ కూడా మన ప్రకృతి వ్యాలీ ఆశ్రమం తరఫున ఈ గిరిజనులకి వాళ్ళకి ఆహారం అందించే ఈ బాధ్యతని మనం తీసుకున్నాం. ప్రతి వారం జరిగే వారపు సంతలో సుమారు 1000-1500 మందికి మనం ఆహారం అందిస్తున్నాము. 2-3 వేల మంది వస్తారు. ఉదయం నుంచి వచ్చి ఎంతో 30-40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వస్తారు. మన ప్రకృతి వ్యాలీకి కూడా మనం జరిగే ధ్యాన మహాచక్రానికి చాలా దూరం నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి వాళ్ళు ఆహారం తీసుకుని వెళ్ళేవారు. పత్రిజీ అన్నారు, ఈ గిరిజనులకి మన ఆహారం వెళ్ళాలి, అప్పుడు వాళ్ళ హృదయం వికసించిన తర్వాత మన జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. వీళ్ళందరికీ మరి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చే వీరందరికీ కూడా కనీసం వారానికి ఒకరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చేస్తున్నాం. వారానికి ఒకరోజు జరిగే వారపు సంతలో దీంట్లో అందరూ భాగస్తులు కావాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.